భారత సైన్యం సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చింది. సైన్యానికి సంబంధించినటువంటి అధికారులతో ఎవరైతే నిన్న పాకిస్తాన్ నుంచి సమాచారం అందుకున్నటువంటి డీజీసీఏ స్పష్టంగా వివరంగా చెప్పుకొచ్చారు. మనకి మొట్టమొదట కాశ్మీర్లో సాధారణ ప్రజల ప్రాణాలు తీసినప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయమని, 9 ఉగ్రవాద శిబిరాల్ని వివిధ వర్గాల నుండి, అంటే వివిధ ఇంటెలిజెన్స్ వర్గాలు, లైక్ మనకు సంబంధించినటువంటి రా కావచ్చు, లేకపోతే కనుక ఎన్ఐఏ కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి తీసుకున్నది కావచ్చు, అలాంటి సమాచారం మొత్తాన్ని సేకరించి వాటిట్లలో ప్రధానమైనటువంటి వాటిని దెబ్బకొట్టాలన్నటువంటి నిర్ణయించుకున్నాం. హెడ్ క్వార్టర్స్ని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నాం. పిఓకేలో 5, పాకిస్తాన్ లోపల 4ని దెబ్బకొట్టాలన్నటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో అన్ని రకాలైనటువంటి వెపన్స్ని వాడాం. ఎలా కొట్టాలి అన్నటువంటిది అవి మేము ఎక్స్ప్లెయిన్ చేయం, బట్ సరైనటువంటి దెబ్బతీసాం. ప్రతిదీ కూడా మాకు ఇవ్వబడినటువంటి ఆదేశం కానీ మా ఉద్దేశం కానీ సాధారణ ప్రజల ప్రాణాలు పోకూడదు, కేవలం నిర్దేశిత లక్ష్యాలు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లక్ష్యాలు మాత్రమే ధ్వంసమవ్వాలన్నటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయం. మేము చేసిన దాడిలో చుట్టూ బిల్డింగుల మధ్యలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, కానీ ఏ పబ్లిక్కి ప్రాబ్లం రాకుండా కొట్టాం. అది జరిగినటువంటి దాంట్లో పక్కాగా 9 టెర్రర్ క్యాంపులు, రవూఫ్ కావచ్చు, మహమ్మద్ ఏరియా కావచ్చు, పుల్వామా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే బగల్పూరు, మురిష్కే లాంటి ప్రాంతాలలో ఎస్పెషల్లీ తీవ్రవాద శిబిరాలు ఉన్నటువంటి 9 ప్రాంతాలని పర్ఫెక్ట్గా టార్గెట్ చేసుకుంటాం. ఒక్కో చోట 2, 3, 4, 5 బాంబులు కూడా వాడాం. ఇతర భవనాలకి, ఇతర ఆస్తులకి, ఇతర ప్రజలకి ప్రాణాలకి ధ్వంసం కాకుండా మేము చేసిన దాడుల్లో 100 మంది తీవ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పాకిస్తాన్ మమ్మల్ని ఏమీ ఆపలేకపోయింది. మేము ధ్వంసం చేసాం, కోఆర్డినేట్ చేసుకుంటూ ధ్వంసం చేసాం. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకుని ధ్వంసం చేసిన తర్వాత మేము ఇంటిమేట్ చేసాం వాళ్ళకి డైరెక్ట్గా, ఇదిగో మేము మిమ్మల్ని ఏం చేయలేదు, మీ ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేశాము అని చెప్పి. అంటే ఎంత తెగింపో చూడండి. అయితే మేము దానికి ప్రతీకారం తెచ్చుకుంటామని వాళ్ళు అన్నారు. వెంటనే మనం ప్రిపేర్ చేసాం. వెంటనే వాళ్ళు మనం 3 ఎయిర్ బేస్ని టార్గెట్ చేసుకుని వచ్చారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఎయిర్ బేస్ని టచ్ చేయలేదు. అది ఎస్కలేషన్, అంటే యుద్ధానికి సిద్ధమవటం. మనం తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసాం, వాళ్ళు మన మీదకే యుద్ధానికి దిగారు. డ్రోన్సు, లేకపోతే యుఏవీలు ఇట్లాంటివి వాడారు. దానికి మనం తగిన ప్రతీకారం తీర్చుకున్నాం. దెబ్బకి దెబ్బ కొట్టాం. ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడే కొట్టాం. ఇక్కడ చూడండి ఎంత టాక్టికల్గా ఉందో. కరాచీ విషయాన్ని బయటపెట్టలా, JF-17 విషయాన్ని బయటపెట్టలా, F-16 విషయాన్ని బయటపెట్టలా. వాళ్ళు బయట పెట్టుకున్నారు ఏమేమి ధ్వంసమైనవి అని. ఇక్కడ 3 అధికారులు కూర్చుని కూడా ఏమీ ఆ విషయాలు బయటపెట్టలా. ఎంతవరకు చెప్పాలో అదే చెప్పారు. ధ్వంసం చేసాం, ప్రతిదాన్ని ధ్వంసం చేసాం. దానికి ప్రతిగా మన సత్తా ఏంటో పాకిస్తాన్కి తెలియడం కోసం అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి కేంద్రాలన్నిటి మీద ఏదైతే ప్రధానమైనటువంటి చటాక్, సర్గోవా, జకోరాబాద్, ముర్కి, రఫికి, రహిజాఖాన్, చటక్ ఇలాంటి ప్రాంతాలన్నిటి చేసాం. సక్కర్, బొలారి, చునియాన్ ఈ ప్రాంతాలు మొత్తం దాదాపుగా 11 ప్రాంతాల మీదన వాటిట్లలో ఆయుధాల నిల్వ కేంద్రాలు ఉన్నాయి, విమాన కేంద్రాలు ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసాం. మళ్ళీ అక్కడ కూడా సివిలియన్స్కి ఎవరికి ఏం జరగనీలా. తద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేసి వచ్చాం. అలా చేసేటప్పుడు అక్కడ ఉన్న సైనికులు 40-50 మంది చనిపోయారు. మేము అక్కడ కూడా మిగతా సైనికులందరినీ చంపాలనుకోవాలి, కేవలం ఆ స్థావరాలు ధ్వంసం చేయాలనుకున్నాం. ఆ ధ్వంసాల కారణంగా 40-50 మంది చనిపోయారు సైనికులు. తీవ్రవాదులు ఒక 100 మంది వరకు చనిపోయారు. కానీ పాకిస్తాన్ మన దేశం మీద చేసిన దాడిలో ఒకటి సాధారణ పౌరులు చనిపోయారు, అందులో సైన్య విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే సందర్భంలో ఈవెన్ పౌరుల ఇళ్ల మీదన దాడులు చేసింది. ఇది వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు అధికారులు. డైరెక్ట్గా ఇప్పటిదాకా మిస్త్రీ, లేకపోతే కురేషి, సింగు ఇట్లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులతో ఇప్పుడు డైరెక్ట్గా వారు లీడ్ చేసినటువంటి వాళ్ళు రాజీవ్ ఘోష్ దగ్గర నుంచి ఏకే భారతి, తర్వాత ప్రమోద్, సుదీప్ ధావన్ ఇట్లాంటి మొత్తం డైరెక్ట్గా వచ్చి విత్ ఎవిడెన్సెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు.